ముందుగా బ్యాంక్ నిఫ్టీ ఒక డేటా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఎలా ఉందో మనం ఈ వీక్లీ చూసుకున్నట్టయితే 40,000 దగ్గర మనకి హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా 40,000 అనేది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత చూస్తే 39,500 అఫ్ కోర్స్ 40,500 అనేది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి దాన్ని మనం ప్రస్తుతానికి కన్సిడర్ చేయట్లేదు. 39,500. సో ఈ 39,500 ఈ రెండు కూడా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. పుట్ సైడ్ చూద్దాం. పుట్ సైడ్ చూస్తే ఆబ్వియస్గా 39,000 అనేది మనకి ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 39,000 అనేది. దాని తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ లేవు. ఎట్ ద మనీ దగ్గర 39,300 కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. ఇది వెరీ క్లోజ్ టు ఎట్ ద మనీ అని చెప్పొచ్చు. ఓకే, సో యా 39,300 ఇమీడియట్ సపోర్టు. బట్ మెజారిటీ దేనికి ఉందంటే ఫ్రెండ్స్ మనకి కాల్స్కే ఎక్కువగా ఉందన్నమాట. అంటే కాల్సే ఎక్కువగా ఓవరాల్గా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ అనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక తోక ఉంది కింద. దీన్ని మనం విక్స్ అనుకోవచ్చు, ఓకే షాడో అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బట్ ఒక తోక అయితే కనిపిస్తుంది. అండ్ ఈ తోక డౌన్ సైడ్ వచ్చేసరికి 39,200 అండ్ అఫ్ కోర్స్ పైన కూడా కొద్దిగా విక్స్ కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక స్మాల్ బాడీ లాగా ఉంది ఇది. ఓకే, ఒక హ్యాంగింగ్ మ్యాన్, పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ కాకపోయినప్పటికీ అలాగా కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఏమంటామంటే మనం హ్యాంగింగ్ మ్యాన్ అని పెట్టుకుందాం. హ్యాంగింగ్ మ్యాన్. నెక్స్ట్ మ్యాక్డీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మ్యాక్డీ అనేది మనకి ఇక్కడ చూస్తే దాని యొక్క కాంటెక్స్ట్ అనేది తెలుస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ అబోవ్ జీరో, ఈ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అది పాజిటివ్. అబోవ్ జీరో లైన్ అని పెట్టుకోవచ్చు మనం. అబోవ్ జీరో లైన్ అండ్ ప్లస్ మనకి హిస్టోగ్రామ్ ఎలా ఫార్మేషన్ అయింది కూడా చూస్తే ప్రీవియస్ డే హై కంటే కొద్దిగా హైగా ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది. ఓకే, బుల్లిష్ అనుకోవచ్చు మనం. ఆర్ఎస్ఐ లెవెల్స్ అనేవి మనం చూద్దాం ఒకసారి. ఆర్ఎస్ఐ చూస్తే చూడండి, ఓవర్ బాట్ లెవెల్లో మనం అప్పుడు వీడియో చేసుకున్నాం అరౌండ్ ఈ లెవెల్స్ అనుకుంటాను. ఓకే, సో అబోవ్ 70 ఉంటే డైరెక్ట్గా సెల్లింగ్కి వెళ్ళదు, ఇట్ టేక్స్ టైం. సూపర్ బుల్లిష్ ఇది. ప్రస్తుతం అయితే 82.24 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో జనరల్గా దీన్ని మనం 82 అనుకుందాం, లేకపోతే 82.2. ఇది ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉంది. ఓవర్ బాట్ లెవెల్లో ఉంది. ఓకే, ఇది డెసిషన్ ఎలా తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి బుల్లిష్గానే ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి బుల్లిష్ అనేది తీసుకుందాం. ఇంకా మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఓవర్ బాట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏడిఎక్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ డే ఏడిఎక్స్ చూసుకున్నట్లయితే 40 ఉంది, బట్ ఇప్పుడు క్లోజ్ అయిన ఏడిఎక్స్ 39 ఉంది. సో ఇక్కడ స్లోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి స్లోప్ డౌన్ ఉంది, దాని తర్వాత ఇక్కడ స్లోప్ అప్ ఉంది. ఇక్కడ ప్లస్ డిఎంఐ, పాజిటివ్ డిఎంఐ ఏంటంటే వీక్గా కనిపిస్తుంది. ఓకే, ప్రీవియస్ డే ఇది దానికంటే హైగానే క్లోజ్ అయింది. బట్ దీంట్లో అయితే ఏడిఎక్స్లో అంత ప్రెషర్ అనేది కనిపించట్లేదు. దిస్ రిప్రజెంట్స్ స్లైట్లీ డైవర్జెన్స్ అని చెప్పొచ్చు, బేరిష్ డైవర్జెన్స్ అని చెప్పొచ్చు. స్టిల్ బుల్లిష్లోనే ఉంది, బట్ బేరిష్గా కనిపిస్తుంది. ఇది మనకు కనిపిస్తున్న ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్. ఒకసారి ప్రైస్ యాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో మనం చూస్తే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా 36,460 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది. అక్కడి నుంచి కూడా మంచి మూవ్తో బయటికి వెళ్ళడం జరిగింది. బట్ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ 39,460 దగ్గర. సో అదే ప్రైస్ దగ్గర హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరుగుతుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది.
బట్ ప్రైస్లో ఎటువంటి వీక్నెస్ అనేది లేదు. మనకి అన్ని కూడా రైజింగ్ విండోసే కనిపిస్తున్నాయి. ఇది ఒక రైజింగ్ విండో, ఇది కంటిన్యూషన్ విండో, ఇది కంటిన్యూషన్ విండో. మార్కెట్ ఏంటంటే ఒక హర్రీలో ఉందన్నమాట. సో ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి వీక్నెస్ అనేది కనిపించట్లేదు. ఓవరాల్ పిక్చర్ అనేది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే క్యాండిల్ స్టిక్ మ్యాన్ అనేది మనకేం చెప్తుందంటే, క్యాండిల్ స్టిక్ అనేది హ్యాంగింగ్ మ్యాన్ అనేది చెప్తుంది. మ్యాక్డీ అబోవ్ జీరో లైన్ ఉంది, విచ్ ఇస్ బుల్లిష్, అండ్ మ్యాక్డీ హిస్టోగ్రామ్ కూడా బుల్లిష్గా ఉంది. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్లో ఉంది. ఓవరాల్గా అయితే మనకి ఇప్పటిదాకా అయితే ఎటువంటి సిగ్నల్స్ అయితే జనరేట్ అవ్వలేదు. బట్ వెరీ కాషియస్ అని చెప్పడానికి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాండిల్ స్టిక్ అనేది ఇండెసిషన్లో ఉంది. నెక్స్ట్ డిఎంఐ. ఈ రెండు కూడా మనకు ఒక అలర్ట్ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. అలర్ట్ చేస్తున్నాయి మనల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఓకే, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది. 39,460, రఫ్గా 39,500 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ అయింది 39,500 అనేది. సో ఈ లెవెల్ అనేది కెన్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు మనం. ఓకే, బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, కమింగ్ టు ద నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీని మనం అబ్జర్వ్ చేసినట్టు ఫ్రెండ్స్, హైయెస్ట్ కాల్స్ 18,000 దగ్గర కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి కాల్ సైడ్ వచ్చేసరికి మనకి 18,000 దగ్గర కనిపిస్తున్నాయి రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ ఆఫ్ కోర్స్ 18,100 కూడా హెవీగానే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయ్యింది. సో ఈ రెండు కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,900 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది 17,900. అండ్ నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుందంటే ఫ్రెండ్స్ 17,800 దగ్గర. ఓ రకంగా ఏంటంటే బుల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. మనకి బేస్డ్ ఆన్ ద కరెంట్ డేటా ప్రకారం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు. చూడండి 17,800, ఈవెన్ 17,900 కూడా హెవీగా పుట్ సైడ్ రైటింగ్ అనేది జరిగింది. ఓవరాల్ పిక్చర్ కూడా మనకి పుట్ సైడ్ హెవీగా సెల్లింగ్ అనిపిస్తుంది. కాల్ సైడ్ కూడా ఉన్నారు, బట్ కంపారిటివ్లీ పుట్ సైడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒకసారి చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చార్ట్ చూస్తే సేమ్ మనకి ఇక్కడ 17,800 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ని దాటి గ్యాప్ అప్ అయి డైరెక్ట్గా పైకి వెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది, విచ్ ఈస్ గుడ్ సైన్, పాజిటివ్. సాలిడ్ క్యాండిల్ ఉంది, ఒక రకంగా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిలే కనిపిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అని తీసుకోవచ్చు డైరెక్ట్గా. స్ట్రెంగ్త్ అనేది ఉంది దీంట్లో, దట్ ఈస్ వాట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్డీ ఫ్రెష్గా పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది ఫెయింట్ అయింది. ఇదంతా ఒక రకంగా ఏంటంటే వీక్నెస్ ఉంది, లోవర్ లోస్ అనేది క్రియేట్ అవుతూ వచ్చినాయి. బట్ వెగైన్ ఏంటంటే ఒక ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది రెండింటి మధ్య, అందుకని పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది కనిపించింది అనమాట మనకి. సో విచ్ ఈస్ బుల్లిష్నెస్ అబౌవ్ జీరో లైన్, అబౌవ్ జీరో లైన్. అండ్ నెక్స్ట్ మనకేంటి బుల్లిష్ హిస్టోగ్రామ్ అనేది కనిపిస్తూ ఉంది, దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ మనకి ఆర్ఎస్ఐ ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి 83.69 ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అనమాట ఇది, 83.69 అనేది. సో ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒక కాషియస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా కాషియస్ మెయింటైన్ చేయాల్సిందే. ఇది ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అనమాట, ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ అని చెప్పొచ్చు, సారీ ఓవర్ బాట్. ఇట్ రిప్రజెంట్ ద కాషియస్. అండ్ వాట్ అబౌట్ డిఎంఐ కూడా ఒకసారి చూద్దాం. డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్, ఇది కంపారిటివ్లీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేసినప్పుడు ఈ క్యాండిల్ హై దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం మ్యాక్డీ కూడా ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఏదైతే డిఎంఐ వాల్యూ ఉందో దానికంటే పాజిటివ్గా క్లోజింగ్ ఇవ్వటం అనేది ఏంటంటే మనకి ఓవరాల్గా బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. డైవర్జెన్స్ ఏం లేదు దీంట్లో, స్ట్రైట్ అవే బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాండిల్ స్టిక్ వెరీ స్ట్రాంగ్గా ఉంది.
అండ్ మ్యాక్బీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ మాత్రం మనల్ని ఏం చేస్తుందంటే అలర్ట్గా ఉండమని చెప్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్ఎస్ఐ మనల్ని ఏం చెప్తుందంటే ఒక అలర్ట్నెస్ అనేది చెప్తుంది. ఓవర్బాట్ లెవెల్లో ఉంది. అండ్ 83.69 అనేది మనకి హెవీ ఓవర్బాట్ లెవెల్ అనమాట. ఓకే, 83.6 అనేది ఈ రీసెంట్ కాలంలో మనకి 85 దాకా వెళ్ళింది. ఓకే, 16th సెప్టెంబర్. దాని ఇమీడియట్ డే ఏమైందో చూద్దాం ఒకసారి. 85.29 అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఇమీడియట్ డే ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. ఇక్కడ చూడండి, ట్రికీ డే ఇది. ట్రికీ డే మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ ఉంది, బట్ గ్యాప్ అప్ అయింది. బట్ దాని తరువాత ఆ 2 days అండ్ 3 days ఏంటంటే మార్కెట్ అనేది సెల్ ఆఫ్ అయిందనమాట. డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. సో ఎనీహౌ ట్రెండ్ కంటిన్యూషన్ అయితే చేయలేదు, ఇక్కడ కిందకైతే వెళ్ళలేదు. బట్ ఏదైతే లాంగ్స్ ఉన్నాయో వాళ్ళైతే ట్రాప్ అయిపోయారని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ డే అయితే డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు మొత్తం ఏదైతే ఉందో ఇది ట్రాప్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఒక కాషియస్ నోట్తో మనం వెళ్లాల్సి ఉంది. బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ వాల్యూ అనేది సీరియస్గా ఎక్స్ట్రీమ్ బుల్లిష్లో కనిపిస్తున్నాయి. సేమ్ సిచ్యువేషన్ మేబీ కంటిన్యూ అవ్వచ్చు, రేపు ఏదైనా సెల్ ఆఫ్ కూడా జరగవచ్చు అనమాట. సో ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తుంటే మనకి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కావచ్చు, యాజ్ పర్ ద క్యాండిల్స్టిక్ కావచ్చు, మనల్ని ఏంటంటే ఒక అలర్ట్నెస్ అండ్ ఇండెసిసివ్ సిస్టంలో తీసుకెళ్ళి, బట్ క్యాండిల్స్టిక్ నుంచి మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది సెల్లర్స్ ఇంకా మార్కెట్లోకి ఎంటర్ అయినట్టు కూడా కనిపించలేదు. చూద్దాం, నేను అనుకుంటున్నాను కపుల్ ఆఫ్ డేస్, ఒక 2 daysలో ఒక బిగ్ సెల్లింగ్ అనేది రావాలి. అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అయినా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్, కొద్దిగా ఎవరైనా లాంగ్ తీసుకుంటుంటే ప్రొటెక్ట్ చేసుకోండి, హెడ్జింగ్ అనేది చేసుకోండి. అట్లీస్ట్ దట్ విల్ బి ఎ గుడ్ ఐడియా అకార్డింగ్ టు ద ప్రస్తుతం ఉన్న కండిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ యా, ఇది మనకి ఎనాలిసిస్ ఫర్ ద డే. అండ్ రేపు లైవ్లో కలుసుకుందాం. నా పెన్నీ స్టాక్స్ ఆల్మోస్ట్ 5% రిటర్న్ అనేది ఇచ్చినాయి, వెరీ స్మాల్ అమౌంట్ అగైన్. అది రేపు ఒకసారి లైవ్లో చూద్దాం ఏ స్టాక్లో ప్రాఫిట్ వచ్చిందో ఏంటో. ప్రస్తుతం అయితే ఒక 5% అనేది మనకి ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది, 5.5%. రేపు డెఫినెట్గా అది షేర్ చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.